అందరూ నమస్కారం. ఈ మధ్య టీటీడీ లడ్డూ మీద వివాదం చెలరేగింది. అంటే లడ్డూలో తయారీలో కల్తీ కలిసిందని ఒక ముఖ్యమంత్రి చెప్పగా, మిగతా వాళ్ళు ఖండించడం, అనేక రకాలుగా అది మొత్తం రాష్ట్రమే కాదు దేశం యావత్తు ఉలిక్కిపడి పాత్రికేయులతో సహా ఒక్కసారి నిద్రలేచారేమో అనిపిస్తోంది. అయితే నిజానికి ఈ లడ్డూ మీద ఎవరు సందేహం మానవుడు 2 రకాలుగా కూడా జీవిస్తాడు. శాకాహారిగాను, మాంసాహారిగాను. మరి మాంసాహారి టీటీడీలో ఉన్నప్పుడు భగవంతుడు శాకాహార, మాంసాహార అంటే ఎవరు చెప్పలేరు. ఈ వివాదాన్ని మాత్రం చెలరేగి దాన్ని ఏదో రకంగా పాపాలను మూటకట్టుకోవడం అన్నదాలైపోయింది. అయితే ఈ పాపం ఎవ్వరిది? ఈ పాపం మనిషిదా? అక్కడ ఉన్న భక్తులదా? లేక తయారీలో ఉన్న లోపానిదా? ఇదంతా చెప్పవలసింది ఆ వెంకటేశ్వర స్వామి. ఆయనే చెప్పగలిగితే